చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వాసిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం విశ్వంబర. అయితే ఈ చిత్రం రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు వాసిష్ఠ ఈ భారీ సినిమా ఆల్బమ్ పై ఆసక్తికరమైన అప్డేట్ ని అందించాడు. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో తాను కలిసి ఉన్న ఒక పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విశ్వంబర కోసం కీరవాణి ఎలాంటి పాటలు సంగీతాన్ని అందించాడో వినేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు వశిష్ఠ తెలియజేశాడు. దీంతో విశ్వంబర ఆల్బమ్స్ పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పాలి. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సలహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ తెలుస్తుంది. ఈ సాంగ్స్ లో చిరంజీవి స్టెప్స్ హైలైట్ అయ్యాయంట. విశ్వంబర సినిమాను మే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి. చిరంజీవి సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9వ తేదీన విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఆ సినిమా సెంటిమెంట్ తో అదే డేటున విశ్వంబర మూవీను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలిసింది. యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణాన్ని వహిస్తున్నారు. విశ్వంబర షూటింగ్ చివరి దశలో ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఏ దశలో ఉందనేది నిర్మాతలు బయటికి చెప్పడం లేదు. టీజర్ వచ్చినా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ దృష్టిలో ఉంచుకొని విఎఫ్ఎక్స్ టీం మొత్తాన్ని కూడా మార్చాలనే వార్తల నేపథ్యంలో రిలీజ్ డేట్ గురించి తర్జన భర్జలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా విశ్వంబర లాంచ్ చేసుకున్న తేదీ అయితే మే 9. జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన డేట్ కాబట్టి సెంటిమెంట్ గాను బాగుంటుందనేది యూనిట్ అభిప్రాయం. ఒకవేళ అదే అనుకుంటే ముందైతే అనౌన్స్మెంట్ ఇవ్వడం అవసరం. ఎందుకంటే చాలా భారీ సినిమాలు స్లాట్స్ కోసం వెతుక్కుంటున్న టైంలో లేటుగా ప్రకటన ఇవ్వడం వల్ల విమర్శలకు తావిచ్చినట్టవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చడం బెటర్. తాజాగా పాటల రికార్డింగ్ ఫోటోలు పెట్టిన వశిష్ఠ మొన్న ఖైదీలో కొండపల్లి సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఆసక్తిని రేపాడు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.